నమస్తే, నేను మీ నగేష్. అక్రమ నిర్బంధాలు, పోలీసుల అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉంటూ వారికి భరోసా కల్పించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త సెటప్ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ కార్యకర్తలకు పార్టీకి సంబంధించిన నాయకులు అందుబాటులో ఉంటూ వారికి ఇబ్బందులు ఎదురైన వెంటనే క్విక్ రియాక్షన్ టీమ్గా, అంటే వెనువెంటనే స్పందించి వారికి అండదండలు అందించి పోలీసుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పించడం కోసం రాష్ట్రంలోని జిల్లాల వారీగా పార్టీలకు సంబంధించిన బృందాలను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. దీని ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యాంప్రసాద్, విజయనగరం జిల్లాకు బెల్లాని చంద్రశేఖర్, జోగారావు, విశాఖపట్నం జిల్లాకు భాగ్యలక్ష్మి, కేకే రాజును నియమించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు జక్కంపూడి రాజా, వంగా గీత, పశ్చిమ గోదావరి జిల్లాకు కె సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్, జేపీ వీరిని సమన్వయకర్తలుగా టీమ్గా నియమించారు. అలాగే కృష్ణా జిల్లాకు మొండితోక అరుణ్ ఎమ్మెల్సీ, దేవభక్తుని చక్రవర్తి వీళ్ళిద్దరిని నియమించారు. గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి విడదల రజని, డైమండ్ బాబు, ప్రకాశం జిల్లాకు టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి వీరిని ఈ కమిటీగా నియమించారు. అలాగే నెల్లూరు జిల్లాకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ వీరిద్దరిని నియమించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేప్పటికీ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, అలాగే చంద్రగిరికి చెందిన యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈ టీంగా నియమించారు. అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, రమేష్ గౌడ్ను నియమించారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వచ్చేప్పటికీ మేయరు సురేష్ బాబుతో పాటు రమేష్ యాదవ్, అలాగే కర్నూలు జిల్లాకు హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి వీరిని నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు ఏం చేస్తాయంటే సోషల్ మీడియాలో అటు ప్రభుత్వం మీద కానీ లేదు తెలుగుదేశం పార్టీ మీద కానీ ఏదైనా పోస్టులు పెట్టిన కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురై కేసులు నమోదైతే పోలీసులు వారిని అరెస్టు చేయడం కానీ లేదు రకరకాల హింసలకు గురి చేయడం కానీ చేస్తే ఈ టీంకు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారు కానీ సమాచారం అందిస్తే వీళ్ళు వెనువెంటనే రియాక్ట్ అయ్యి సంబంధిత పోలీస్ స్టేషన్లకు కానీ లేదు బాధితుల ఇళ్ల వద్దకు కానీ చేరుకొని బాధితులకు ఏ రకంగా సహాయం అందించాలనో ఆ రకంగా సహాయం అందిస్తారు. అవసరమైతే పార్టీ కేంద్ర కార్యాలయంతో సంప్రదించి వారికి హైకోర్టులో కూడా న్యాయపరమైన సహాయం అందించే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కమిటీలను నియమించారు. ఇక సోషల్ మీడియా బృందాలను మరింత పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు అదనంగా ఈ కమిటీలు పనిచేసేలా ఆయన ఒక నియామకాన్ని చేపట్టారు.